నమస్కారం. వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీకెండ్ న్యూస్కు స్వాగతం. నేను శ్రావణి సంధ్య. ఇక వార్తల వివరాలు చూద్దాం. వికసిత భారత్ యువతతోనే సాధ్యపడుతుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. వివేకానందుని ఆలోచనలకు యువతని అనుసంధానించాలని ఆయన చెప్పారు. బెజ్జిపురం యూత్ క్లబ్ అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన జాతీయ యువజన ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామి వివేకానంద 162వ జయంత్యోత్సవం సందర్భంగా యూత్ క్లబ్ ఆఫ్ బెజ్జిపురం, నెహ్రూ యువ కేంద్రం, సెట్ శ్రీ సంయుక్తంగా స్థానిక అంబేద్కర్ కళావేదిక ఆడిటోరియంలో జాతీయ యువజన ఉత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, యువతలో దాగి ఉన్న అపారమైన శక్తి సంపదలను మేల్కొల్పేందుకు ఎన్ని సంవత్సరాలైనా స్వామి వివేకానంద మాటలు ఉత్తేజాన్ని కలిగిస్తాయన్నారు. భారతదేశం యువశక్తితో నిండి ఉందని, అయితే దేశ అభివృద్ధికి యువత భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వామి వివేకానంద స్ఫూర్తిని అందిపుచ్చుకొని భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచంలో చాటి చెప్పేందుకు కృషి చేస్తున్నారన్నారు. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత సిక్కోలు లక్ష్యంగా యువత ముందుకు సాగాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. జిల్లా యువతకు నైపుణ్యంతో కూడిన ఉపాధిని కల్పించేందుకు తమ ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, ఎచ్చర్ల శాసనసభ్యులు నడికుదిటి ఈశ్వరరావులు మాట్లాడుతూ, యువతను అభివృద్ధి పథాన నడిపించేందుకు తమ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తి ఎన్నటికీ సజీవంగా ఉంటుందని వారన్నారు. గ్రామ స్థాయి నుండి యువజన సంఘాలు బలోపేతం చేస్తూ వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం ద్వారా వికసిత భారత లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఎన్వైకే డిప్యూటీ డైరెక్టర్ కె ఉజ్వల్, ఐసిడిఎస్ పిడి శాంతిశ్రీ, రిటైర్డ్ సిఇఓ సురంగి మోహనరావు, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు తదితరులు మాట్లాడుతూ, 4 దశాబ్దాలుగా యూత్ క్లబ్ ఆఫ్ బెజ్జిపురం జనహితం కోరుతూ యువత, మహిళల సాధికారత కోసం విశేష కృషి చేస్తోందన్నారు. దేశ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో బెజ్జిపురం యూత్ క్లబ్ చేస్తున్న సేవలు కొనియాడటం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. ఇంతటి మహత్తరమైన సేవలందిస్తున్న యూత్ క్లబ్ ఆఫ్ డైరెక్టర్ ప్రసాద్ రావును పద్మశ్రీ అవార్డుకు నామినేట్ చేయాలని సభలో ప్రజా ప్రతినిధులను కోరారు. యూత్ క్లబ్ డైరెక్టర్ ఎం ప్రసాద్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రతి ఏడాది మాదిరిగానే యువజన ఉత్సవాన్ని నిర్వహిస్తూ అనాథ పిల్లలు, హెచ్ఐవి బాధిత కుటుంబాల చిన్నారులకు 1600 మందికి నిత్యావసరాలు, దుప్పట్లను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. సమాజంలో మంచి పని చేస్తే దాతలు ఎప్పుడూ సహకరిస్తారని, అందుకు నిదర్శనం ఈ కార్యక్రమం అని వివరించారు. అనంతరం బాల వికాస్తో పాటు పలు కార్యక్రమాల్లో విజేతలైన చిన్నారులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అలాగే పేదలు, మహిళలు, చిన్నారులకు నిత్యావసరాలు, దుప్పట్లను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా నృత్య దర్శకురాలు నీరజ సుబ్రహ్మణ్యం బృందం ప్రదర్శించిన నృత్యాలు ఆహుతులను అలరించాయి. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు ఈశ్వరరావు, గొండు శంకర్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం నిర్వహించి దాతలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక యూత్ క్లబ్ బృందం అప్పారావు, జి అప్పలనాయుడు, పి నాగేశ్వరరావు, జి లక్ష్మణరావు, వి వెంకటనాయుడు, వి శ్రీనివాసరావు, ఐ సన్యాసి నాయుడుతో పాటు దాతలు డాక్టర్ పి శ్రీనివాసరావు, కె బలరాం, బాబులాల్ మార్వాడి, ఎన్వికే బృందం సత్యనారాయణతో పాటు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తూ వారి ఆరోగ్యానికి భరోసాగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాల పార్టీ కార్యాలయంలో 38,98,000 రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను పలువురుకు వైద్య చికిత్స నిమిత్తం పంపిణీ చేశారు. కోటబొమ్మాళిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి సహాయ నిధి 36,98,774 రూపాయల చెక్కులను 15 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరం లాంటిదని చెప్పారు. గత ప్రభుత్వం పేదల ఆరోగ్య విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, అభివృద్ధి, వారి అభ్యున్నతికి సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. వైద్యం పరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ఎంత మొత్తంలో ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారని అచ్చెన్నాయుడు చెప్పారు. పేద ప్రజల వైద్యం కోసం అందిస్తున్న నిధులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ప్రామాణికంగా
సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని అచ్చెన్నాయుడు వివరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేద కుటుంబాల్లో ప్రాణాలు నిలబడుతున్నాయని అచ్చెన్నాయుడు చెప్పారు. వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపుతోందని అన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. కార్యక్రమంలో కింజరాపు హరివరప్రసాద్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. భోగి మంటలు ఉవ్వెత్తున ఎగిశాయి. ప్రతి ఇంటిలోని, అన్ని గ్రామాల్లోని అపార్ట్మెంట్ల వద్ద పెద్దలు, పిల్లలు కలిపి భోగి పండుగను ఉల్లాసంగా, ఉత్సాహంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం భోగి వేడుకలను ప్రజలు ఆనందంగా జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా భోగి మంటల్లో భోగి పిడకలు వేసి సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధి కోసం ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు స్వగ్రామాలకు, పట్టణాలకు చేరుకుని కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో ఆనందంగా భోగి పండుగను చేసుకున్నారు. గ్రామాల్లో ఒకే చోట భోగి మంట నిర్వహించుకుంటే పట్టణాల్లో మాత్రం ప్రతి వీధిలోనూ స్థానిక యువత, పెద్దలు కలిసి సంప్రదాయబద్ధంగా పండుగ చేశారు. అలాగే పట్టణాల్లోని అపార్ట్మెంట్ల వద్ద పెద్దలు, పిల్లలు కలిసి భోగి మంటలు వేశారు. తమ ఇళ్లలో ఉన్న పాత సామగ్రిని మంటల్లో వేయడంతో పాటు అక్కడే కొందరు పూజలు చేశారు. మనిషి తనలో ఉన్న అహంకారం, అత్యాశ, అసూయ, వ్యామోహాలను త్యజించడంలో భాగంగా మంటల్లో వాటిని దగ్ధం చేయడమే ప్రధాన సూత్రంగా భోగి పండుగను పూర్వీకులు రూపొందించారు. వీధి వీధిన భోగి మంటలు వేయడంతో పాటు పలుచోట్ల యువత భోగి మంటల చుట్టూ నృత్యాలు చేసి ఆనందంగా గడిపారు. తల్లిదండ్రులు అందించిన మానవీయ వారసత్వానికి ప్రతిరూపం ఆ కుటుంబం. తమను ఆదరించిన గ్రామానికి, తమకు అండగా నిలుస్తున్న ప్రజలకు దశాబ్దాల తరబడి అంతకు మించి ప్రేమను పంచుతున్న జల్లేపల్లి కుటుంబీకులు, వారి వారసులు పండుగ వేళ ప్రతి ఇంట, ప్రతి ఒక్కరిలో సంతోషాన్ని నింపారు. తల్లిదండ్రుల ఆశయాన్ని కొనసాగించారు జల్లేపల్లి కుటుంబీకులు. ఆ గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలందరికీ మానవత్వంతో కూడిన ఆధ్యాత్మిక భావంతో సేవ చేసి తమను నమ్ముకున్న పేదలకు అండగా నిలవాలనే ఆశయానికి మకుటం లేని మహారాజులు జల్లేపల్లి కూర్మనాయకులు, అమ్ములు దంపతులు. అందుకే నిత్య చిరస్మరణీయులుగా, స్ఫూర్తిదాతలుగా వారిద్దరూ నిలుస్తూనే ఉన్నారు. తాము జీవించిన కాలంలో ప్రజలకు చేసిన సేవలు కొంతైతే ఆ పుణ్యమూర్తుల తదనంతరం తల్లిదండ్రుల స్ఫూర్తిని 3 దశాబ్దాలకు పైగా కొనసాగిస్తున్న ఆ మానవత్వం, వారసత్వం పొందినవారు జల్లేపల్లి కుటుంబీకులు. పండుగ చేసుకోవడం కేవలం మనింట్లోనే ఆనందం కాదు, మనల్ని నమ్ముకున్న గ్రామాలలోని ప్రజలు కూడా అంతకు మించి ఆనందాన్ని పొందాలని గొప్ప సేవలు అందిస్తున్నారు జల్లేపల్లి కూర్మనాయకులు, అమ్ములు వారసులు జల్లేపల్లి గిరిధర్రావు, జల్లేపల్లి శ్రీధర్రావుతో పాటు వారి కుటుంబీకులు. వారసత్వం అంటే తల్లిదండ్రుల ఆస్తులకు, పదవులకు వెంపర్లాడుతున్న నేటి కాలంలో తమ తల్లి, తండ్రి చూపిన బాటలో ఆ కుమారులు ముందుకు సాగుతూ ఆ గ్రామంలో ఉన్న పేదలందరికీ పండుగ నాడు నూతన వస్త్రాలు పంపిణీ చేసే ఆనవాయితీని 3 దశాబ్దాలకు పైగా కొనసాగించడం గొప్ప విషయం. ఎంతటి ఉన్నతమైన కార్యక్రమానికి వేదిక మురపాక కాగా ఆ గ్రామం పెద్దాయనగా పిలుచుకునే జల్లేపల్లి కూర్మనాయకులు, అమ్ములమ్మ వారసులు జల్లేపల్లి గిరిధర్రావు, జల్లేపల్లి శ్రీధర్రావు కుటుంబీకులు ఆత్మీయతతో కూడిన ఆనందాన్ని ఆ గ్రామ ప్రజలకు అందించడంతో పాటు తమ తల్లి, తండ్రి పేరున సజీవంగా ఉంచుతున్నారు. తమ ఇంట్లోనే పండుగ జరుపుకోవటం కాదు, తాము పుట్టి పెరిగిన గ్రామం, తమని ఆదరించిన ప్రజలు, అక్కడి ప్రతి ఇల్లు, అందరిలోనూ పండుగ ఆనందం చూడాలనే ఆకాంక్ష జల్లేపల్లి కూర్మనాయకులు, అమ్ములమ్మ నాడు కొనసాగించారు. వారి తదనంతరం వారి వారసులు 30 ఏళ్లకు పైగా నేటికి అదే స్ఫూర్తితో జల్లేపల్లి కుటుంబం నడుస్తోంది. అందులో భాగంగానే సోమవారం మురపాకలో జరిగిన బట్టల పంపిణీ పేదల కళ్లల్లో ఆనందాన్ని, ఆ గ్రామంలో పండుగ వాతావరణాన్ని తెచ్చింది. 400 మంది పేద కార్మికులకు, 40 మంది పేద పట్టుసాలి మహిళలకు నూతన వస్త్రాలను పెద్దలు జల్లేపల్లి గిరిధర్రావు, జల్లేపల్లి శ్రీధర్రావు దంపతులతో పాటు వారి కుటుంబీకులు జల్లేపల్లి అశోక్, వాణి, ఉదయ్ భాస్కర్, మాధవి దంపతులు భోగి పండుగ వేళ పంపిణీ చేశారు. తమ కుటుంబ పెద్దలు అమ్ములమ్మ, కూర్మనాయకులు ఆశయాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ వచ్చారు. ప్రతి ఏటా గ్రామంలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను జల్లేపల్లి కుటుంబీకులు, స్థానికులు, గ్రామ పెద్దలు సమన్వయంతో నిర్వహిస్తూనే ఉన్నారు. ఆధ్యాత్మిక సేవలో భాగంగా
తమ తల్లిదండ్రులు ఆరాధించే శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం చక్కటి ఆలయాన్ని నిర్మించడంతో పాటు ప్రహారీ ఏర్పాటు, కళ్యాణ మండపం నిర్మాణం జరిపి పేదలు తక్కువ ఖర్చుతో అక్కడ శుభకార్యాలు జరుపుకునే వెసులుబాటును కల్పించారు. ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలను వెంకటేశ్వర స్వామివారికి ఏర్పాటు చేస్తూనే ప్రతి ఏడాది కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేపడుతున్నారు. మరిన్ని దేవతామూర్తుల దేవాలయాలు అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెప్పారు. అలాగే జిల్లాలోని పలు గ్రామాల్లో ఉన్న పేద పట్టుసాలి కుటుంబాలకు, మహిళలకు ప్రతి ఏటా నూతన వస్త్రాలను పట్టణ పట్టుసాలి సంక్షేమ సంఘం చేసే పంపిణీకి తమ వంతుగా మరిన్ని నూతన వస్త్రాలను అందించి అండగా నిలుస్తుండటం, అందజేస్తుండటం విశేషం. జగమంతా తమ కుటుంబంగా భావించే ఉన్నతమైన ఆలోచనలు ఉన్న జల్లేపల్లి కూర్మ నాయకులు ఆశయాన్ని కొనసాగించడమే ధ్యేయంగా ఆ కుటుంబీకులు చేస్తున్న సహాయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా జల్లేపల్లి గిరిధర్రావు మాట్లాడుతూ తమ కుటుంబం ఎప్పుడూ గ్రామాభివృద్ధికి, ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూనే ఉంటామన్నారు. తమ తండ్రి జల్లేపల్లి కూర్మ నాయకులు చూపిన బాటను తమ కుటుంబం తూచా తప్పకుండా 30 ఏళ్లుగా పాటిస్తోందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పెద్దలు జల్లేపల్లి కేశవరావు, జల్లేపల్లి జనార్దనరావు, మడ్డి కనకయ్య, డాక్టర్ బాబీతో పాటు యువత, మహిళలు పాల్గొన్నారు. రాజకీయ దిగ్గజం మాజీ రాజ్యసభ సభ్యులు పాలవలస రాజశేఖరం సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే, రాజ్యసభ మాజీ సభ్యులు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాలవలస రాజశేఖరం సోమవారం రాత్రి 7:30 అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన స్వగృహం పాలకొండలో శ్వాసకు సంబంధించిన సమస్య ఎదుర్కోవడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని జెమ్స్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. దివంగత సీఎం వైఎస్ఆర్ అప్పట్లో నేరుగా మాట్లాడే వ్యక్తి పాలవలస. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు పాలవలస విక్రాంత్ ఎమ్మెల్సీ కాగా, ఆయన కుమార్తె రెడ్డి శాంతి పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. సతీమణి పాలవలస ఇందుమతి రేగుడి జడ్పీటీసీ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. రాజశేఖరం మృతి విషయాన్ని ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే జగన్మోహన్ రెడ్డి రాజశేఖరం కుమారుడు పాలవలస విక్రాంత్కు, కుమార్తె రెడ్డి శాంతికి ఫోన్లో పరామర్శించారు. రాజశేఖరం మృతికి తన సంతాపాన్ని తెలిపారు. 100 ఏళ్లుగా ఆ గ్రామంలో భోగి, సంక్రాంతి జరగలేదు. కానీ ఈ ఏడాది స్థానిక యువత పెద్దలను సమన్వయం చేసుకొని భోగి, సంక్రాంతి పండుగను అంబరాన్ని తాకేలా నిర్వహించారు. కాచీపేట గ్రామంలో పండుగ సందడిగా జరిగింది. మంగళవారం సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరిగాయి. శ్రీకాకుళం రూరల్ మండలం కాజీపేట గ్రామంలో గత 100 సంవత్సరాల నుంచి భోగి సంబరాలు జరగలేదు. కానీ యూత్, గొలివి ధనుంజయ్, గొలివి కృష్ణ, నీటి సంఘ అధ్యక్షుల ఆధ్వర్యంలో భోగి సంక్రాంతి సంబరాలు కన్ను పండుగ నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యూత్, యువజన నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యువత కేరింతలు కొడుతూ ఉత్సాహంతో పాల్గొన్నారు. జేకేసీ వీకెండ్ న్యూస్లో ఇప్పుడొక చిన్న విరామం. Please subscribe, like, share and comment on JKC Media.